ఇరాన్ ఓ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. వాళ్ళకి మొత్తం 4 అణు కేంద్రాలున్నాయి. అందులో ఒకటి ఇప్పుడంటే 3 ప్రధానంగా కనబడేది. నాలుగవది కనబడకుండా నడిపించుకొచ్చినటువంటి బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీదన దాడి జరిగింది. అక్కడ ఏదైతే ఇప్పటిదాకా అణుస్థావరాల మీద ఇస్ఫహాన్ గావచ్చు, నటాంజ్ గావచ్చు, అట్లాంటి వాటి మీద దాడులు చేస్తూనే ఉన్నాయి అమెరికాను, ఇజ్రాయెల్. కానీ ఇప్పటి వరకు సరైనటువంటి అంటే ఆ లోపలికి దెబ్బ తగలలేదు. ఆల్రెడీ ఇంతకు ముందే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఐఏఈఏ టెస్ట్ చేసి వాటి భవనాలు ధ్వంసమైనవి గానీ ఎలాంటి అణు లీకేజీ జరగలేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఇరాన్ చెప్తున్నది మొట్టమొదటిసారి, ఇరాన్ ఇంతకు ముందు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పుకొచ్చింది, కానీ మొట్టమొదటిసారి ఇరాన్ చెప్తుంది అమెరికా, ఇజ్రాయెల్ మిస్సైల్స్ బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ని డ్యామేజ్ చేసినాయని. అంటే అది విద్యుత్ కర్మాగారం. విద్యుత్ కర్మాగారం, అణు విద్యుత్ కర్మాగారం. దాని ఇంపాక్ట్ అక్కడ గనక రేడియేషన్ స్టార్ట్ అయిందంటే పెను ప్రమాదం సంభవిస్తది. అలా సంభవించకుండానే రష్యాకి సంబంధించినటువంటి మిస్సైల్స్ దాడి అప్పట్లో ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు దాని మీదన రష్యా దాడి చేస్తున్నప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం ఆపింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి, చూడాల్సి ఉంది.